బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు జగ్గారెడ్డి ప్రయత్నం చేశారు. అయితే జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు సీఐ సపోర్ట్ చేశారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఐని సస్పెండ్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు. సంధ్య, ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి కూడా ప్రశాంత వాతావరణం కొనసాయి. కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డి మున్సిపాలిటీలో 34వ వార్డులో అడ్డు అనే వ్యక్తి అక్కడ పోటీ చేస్తారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఆ అభ్యర్థి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి అక్కడ రిగ్గింగ్ పాల్పడతారో లోపలని సిఐ శివకుమార్ చెప్పడం జరిగింది. శివకుమార్ తిరిగి ఈ అడ్డుని గల్లా పట్టుకోవడాలని సమాచారం అంతటితో జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అక్కడ చేరుకున్నాడు. అక్కడ చేరుకొని సీఐ మీద వెంటనే ఇక్కడ రావాలి, క్షమాపణ చెప్పాలి, ఎందుకు ఇలా చేశాడు, ప్రశాంతంగా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాడని కూడా ఆయన ఊగిపోవడం జరిగింది. ఈ లోపల డిఎస్పీ అదేవిధంగా అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు అక్కడికి 34 వార్డు వద్ద చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఈ సీఐ కావాలని ఇక్కడ గొడవలు సృష్టించడానికి ఇక్కడికి వచ్చారని కూడా ఆయన ఊగిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వార్డు ఎన్నికలు రద్దు చేయాలి అని ఆయన కోరడం జరిగింది. డిఎస్పీ సత్యతో పాటు ఆయన జగ్గారెడ్డి వాగ్వాదాన్ని దిగడం జరిగింది. ఎట్టి పరిస్థితి శివకుమార్ ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పాలి, దీన్ని ఎన్నికలు రద్దు కొట్టేయాలి, ఈ విషయాన్ని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, ఎన్నికలు ప్రశాంతంగా జరిగే వాతావరణాన్ని సీఐ కావాలని ఇట్లా రద్దు కొట్టేటట్టు కూడా ఆయన ఊగిపోయాడు. సంధ్య, అయితే నిజంగా జగ్గారెడ్డి ఆరోపిస్తున్నట్టు అక్కడ అంటే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడంతో జగ్గారెడ్డికి అనుమానం వచ్చింది, అక్కడ వచ్చి ఆయన తనిఖీలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు. అంటే సాధారణంగా జగ్గారెడ్డి ఎన్నికల సమయంలో ఆ పోలింగ్ బూత్ల వద్దకి రానటి సాంప్రదాయం ఉంది, ఎప్పుడు రాలేదు. గత 26 సంవత్సరాల్లో తను పాల్గొన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ రోజు కూడా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సాధారణ ఏ ఎన్నికలైనా సరే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లి ఓటర్లతో ముచ్చరించడం కానీ ఎక్కడా చూసిన సందర్భం 26 సంవత్సరాల్లో. ఇవాళ ఉదయం కూడా మనతో మాట్లాడుతూ కూడా 26 సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను సంగారెడ్డి రావాలనుకుంటున్నాను, ఆ పోలింగ్ బూత్ తిరగాలనుకుంటున్నాను అని చెప్పేసి హైదరాబాద్ లో ఉన్నాను, మధ్యాహ్నం 1 గంటకల్లా అక్కడికి వస్తానని చెప్పడం జరిగింది పొద్దున మనతో పాటు కూడా. కానీ ఈ సందర్భంలోనే అక్కడ 34వ వార్డులో అడ్డు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రిగ్గింగ్ పాల్పడుతున్నాడని ఆరోపణ చేస్తూ సీఐ చెప్పిన సందర్భంలో సీఐ గల్లా పట్టుకున్నాడని దాన్ని ఆక్షేపిస్తూ జగ్గారెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. 26 సంవత్సరాల మొట్టమొదటిసారి నన్ను పోలింగ్ బూత్ వద్దకు రప్పించాడు ఈ సీఐ. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి సదాశివపేట అదేవిధంగా సంగారెడ్డి ఈ 2 మున్సిపాలిటీ జరుగుతున్న ఎన్నికల్ని కావాలని ఈ విధంగా చేశాడని కూడా ఆయన ఊగిపోవడం జరిగింది. ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఆయన కోరాడు. మొత్తం తీసుకుని అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎలాంటి ఘటన జరగకుండా అయితే మాత్రం అక్కడ పోలీసులు అయితే భారీగా అక్కడ తరలి వస్తున్నారు. కొద్దిసేపటికైతే ఆ వార్డు నుంచి ఐబీకి జగ్గారెడ్డి వెళ్ళిపోయారు. అక్కడ ప్రశాంతంగా అక్కడ తిరిగి మళ్ళా పోలింగ్ అయితే జరుగుతుంది. సంధ్య, అయితే మెయిన్ గా ఇప్పుడు ఆ సీఏ వ్యవహార శైలికి సంబంధించి జగ్గారెడ్డి దీన్ని హైయర్ అథారిటీకి తీసుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? అంటే ఇందాక డిఎస్పీ సత్యతో మాట్లాడుతూ ఈ సిఐ కూడా గతంలో వివాదాస్పదమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ ప్రశాంతంగా ఉదయం నుంచి 7 గంటల ప్రారంభమైన పోలింగ్ ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా జరుగుతుంది, ఎక్కడ కూడా ఏ ఘటన లేకుండా జరుగుతుంది. నేను కూడా ఆ వార్డులకు వచ్చి ఏదైతే పోలింగ్ బూతుల వద్దకు వచ్చే సాంప్రదాయం నాకు లేదు కాబట్టి నేను కూడా ఖాళీగా ఉన్నాను. కానీ ఇక్కడ రావాల్సి వచ్చింది, నేను సిఐ చేసిన నిర్వాహకం రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఎందుకంటే సిఐ మా పార్టీ అభ్యర్థి 34 వార్డు నిలబడినటువంటి మా పార్టీ నిలబడినటువంటి మీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థిని గల్లా పట్టుకునే ధైర్యం ఎలా వచ్చింది, దానికి ఎందుకు పట్టుకున్నాడు, ఆ స్థాయిలో పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రిగ్గింగ్ చేస్తున్నాడని ఈయన ఆ సమాచారం ఇస్తూ ఆరోపణ ఇస్తూ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసిన మా అభ్యర్థిపై గల్లా పట్టుకుని ఈ విధంగా ఎందుకు సీఐ ఊగిపోయాడని కూడా జగ్గారెడ్డి బాగా సత్యనే డిఎస్పీ నిలదీయడం జరిగింది. ఈ లోపల ఆ డిఎస్పీతో మాట్లాడిన సందర్భంలో రఘునందన్ రావు ఎవరైతే అక్కడ ఎస్పీ అడిషనల్ ఎస్పీ ఉన్నాడో ఆయన వచ్చాడు. ఆయన సందర్భంలో కూడా ఆయన సముదాయించే ప్రయత్నం చేసిన జగ్గారెడ్డి మాత్రం దీన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తాను, ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా పార్టీకి డ్యామేజ్ అవుతుంది, మా పార్టీ అభ్యర్థిని గల్లా పట్టుకుని ధైర్యం ఎవరిచ్చారని కూడా ఆయన జగ్గారెడ్డి ఊగిపోవడం జరిగింది. సంధ్య, అయితే ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినట్టేనా, లేదంటే అక్కడికి ఏమైనా కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దగా చేరుకునేటువంటి ఆస్కారం ఏమైనా కనిపిస్తోంది? తప్పనిసరి సంజయ్, ఎందుకంటే ఈ గొడవ జరిగిందని తెలిసిన తర్వాత ఇప్పటికే చాలా మంది పార్టీ శ్రేణులు అక్కడికి ఆ వార్డు దగ్గర చేరుకోవడం జరిగింది. ఆ వార్డు నుంచి జగ్గారెడ్డి
తిరిగి గెస్ట్ హౌస్ కి వెళ్ళారు. సంగారెడ్డి ఐబీ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ చేరుకుంటున్నారు. మరి తిరిగి మళ్ళీ ఆయన ఎక్కడికి మళ్ళీ అదే పార్టీ దగ్గరకు వస్తాడా, మరి ఏం చేస్తాడని కూడా ఇంకా తేలిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ జగ్గారెడ్డి మాత్రం ఐబీ దగ్గర చేరుకున్నారు. అక్కడికి పార్టీ శ్రేణులు కూడా అక్కడ చేరుకుంటా ఉన్నారు సంధ్య. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం పోలీసులు ఏమన్నా అదనంగా మోహరించేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు? తప్పనిసరిగా అంటే ఇప్పటికే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కేవలం ఈ యొక్క ఘటనతోనే ఇక్కడ ఈ అలజడి ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడ 38 వార్డులు కూడా భారీగా మోహరిస్తారు. ఎందుకంటే మిగతా వార్డులు కూడా ఏమైనా గొడవ జరిగే అవకాశం ఉందని సమాచారంతో నేపథ్యంలో భారీగానే పోలీసులు అయితే ఇక్కడ దిగుతా ఉన్నారు, డిప్లాయ్ చేస్తున్నారు. అనేక 38 వార్డులు కూడా వారిని పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే 34 కూడా జరిగినటువంటి ఘటన మళ్ళీ ఇంకోసారి జరగకుండా 5 గంటలు ఇంకొక 2 గంటలు అయితే పోలింగ్ పూర్తవుతున్న సందర్భంలో ప్రశాంతంగా కొనసాగించే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు సంధ్య. అయితే మనం చూస్తే ముఖ్యంగా 3 పార్టీలు కూడా ఈ ఎలక్షన్ ని చాలా కీలకంగా తీసుకున్నాయి, చాలా ప్రెస్టీజియస్ గా కూడా భావిస్తూ ఉన్నాయి, ఎస్పెషల్లీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. మరి ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి పోలీసులు అంటే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండానే సద్దుమణిగేలాగా జగ్గారెడ్డికి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నాలు ఎంతవరకు చేయొచ్చు? అంటే ముఖ్యంగా ఇక్కడ నువ్వా నేను అన్నట్టు కూడా పోటీ అయితే కొనసాగుతుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మధ్యలో. ఎందుకంటే ఇక్కడ జగ్గారెడ్డికి సంబంధించి ఈ 2 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా 80% ఎగరేయాలని ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు హరీష్ రావు కూడా 2 రోజుల క్రితం ప్రచారం ముందు ఒక రోజు ముందు ఇక్కడికి వచ్చి ఈ 2 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని ఒకరికొకరు పోటీగా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క గెలుపుని తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఘటనని దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పోలీసులు అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరిన్ని ఘటనలు జరిగే అవకాశం ఉందని కూడా పోలీసులకి సమాచారం నేపథ్యంలో మిగతా 38 వార్డులు కూడా సంగారెడ్డి అదేవిధంగా సదాశివపేటలో కూడా పోలీసులు భారీగానే మోహరింపు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే జగ్గారెడ్డి ఐబీలో అయితే కూర్చున్నారు. తిరిగి ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ తిరిగి 34 వార్డు దగ్గరకు వస్తాడా, ఆ సిఐ మీద చర్యలు తీసుకోవాలని ఊగిపోయిన జగ్గారెడ్డి మళ్ళీ తిరిగి ఎక్కడ ఏం చేస్తాడో తెలియని పరిస్థితులు అయితే ఇక్కడ కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. భారీగానే కార్యకర్తలకు చేరుకున్నారు సంజయ్. అంటే ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్ అంటే గవర్నమెంట్ దృష్టికి వెళ్లేలోపు ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లొచ్చా ఈ ఇష్యూని? అది కూడా చెప్పాడు సంజయ్. ఏమంటున్నారంటే ఇక్కడ ఎలక్షన్ ప్రశాంతంగా ఉదయం 7 గంటల ప్రారంభమైనటువంటి ఎలక్షన్ ఏదైతే పోలింగ్ ఉందో ప్రశాంతంగా నడుస్తోంది. నాకు 26 సంవత్సరాలు ఏనాడు కూడా పోలింగ్ బూతుల వద్దకు ఇచ్చిన సాంప్రదాయం నాకు లేదు. నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఇక సీఐ చెడగొట్టడంతో తిరిగి ఆ వార్డుని ఎన్నికలు రద్దు చేయాలి, తిరిగి ఆ వార్డులో ఎన్నికలు నిర్వహించాలి, అక్కడ రిజింగ్ జరిగింది అనేటువంటి మాకు అనుమానం ఉంది. ఆ అనుమానంతోనే మా అభ్యర్థి అడ్డు సీఏకి చెప్పిన సందర్భంలో సీఏ ఈ విధంగా ప్రవర్తించడం అనేది మేము ఆక్షేపిస్తా ఉన్నాం. కాబట్టి ఆ సీఎం సస్పెండ్ చేయాలి, ఆ వార్డు సంబంధించి ఎన్నికలు కూడా రద్దు చేసి తిరిగి పోలింగ్ నిర్వహించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాడు. దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం కాకుండా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్తానని కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది సంజయ్. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడిప్పుడే అంటే మార్నింగ్ అవర్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యాహ్నం నుంచే కాస్త ఓటింగ్ శాతం పుంజుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి కామన్ పబ్లిక్ ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారో వారందరికీ కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళ ఓటింగ్ ప్రశాంతంగా జరిగేటువంటి ఏర్పాటు ఏమైనా కల్పించారు? అంటే వాస్తవంగా స్వీప్ యాక్టివిటీ ద్వారా ఓటర్లలో చైతన్యం కలిగించారు. నిర్భయంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది, నిర్భయంగా మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి, ప్రతి ఒక్కరు ఓటు ఉపయోగించుకోవాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని కూడా భావించింది అధికార యంత్రాంగం. ఆ స్థాయిలో ఎక్కడికక్కడికి ఓటర్లలో అవగాహన కల్పించింది. ప్రశాంతంగా వారి ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్ వరకు వచ్చి వాళ్ళ యొక్క ఓటును ఉపయోగించుకునే వాతావరణం అయితే ఉదయం నుంచి అయితే కల్పించారు. కానీ ఈ యొక్క ఘటనతో కొద్దిగా ఇంకా 2 గంటల పోలింగ్ ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో కొద్దిగా ఓటర్లు కొంచెం భయాందోళనకు గురయ్యే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం అన్ని చోట్ల తిరిగి మళ్ళా ప్రశాంతత నెలకొల్పేయడంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ పర్సంటేజ్ పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తం సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉంటే దాంట్లో 5 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడినాయి. ఆ ప్రాంతంలో కూడా ఓటింగ్ జరగాల్సి ఉంటుంది. ఓటింగ్ మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి, మొదటిసారి ఏర్పడిన మున్సిపాలిటీ జరుగుతున్న ఎన్నికలు కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెంచాలన్న ఉద్దేశంతో కూడా అధికార యంత్రాంగ సమస్య నేపథ్యంలో ఈ 2 గంటలు ఇంకా సమయం ఉంది కాబట్టి
పోలింగ్ పర్సెంటేజ్ ఏమాత్రం తగ్గకుండా అన్ని ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనిపించే ప్రయత్నం అయితే మళ్ళీ తిరిగి ప్రశాంత వాతావరణం కొనసాగించి ఓటర్లు ప్రశాంతంగా వచ్చి ఓటుకు ఉపయోగించుకునేటువంటి వాతావరణం అయితే కనిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సంధ్య. రైట్ పివి రావు.